నిజంగా ఎందుకు మారింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా వాళ్ళ కొడుకున్న లింగయ్య కొడుకు అసలు ఏం జరిగింది, అసలు మీ పేరు మీద పట్టా పాస్బుక్ పట్టుకున్నావు, ఈ జాగంతా ఎవరిది, ఎలా మారింది? ఈ జాగంతా మాదే సార్, మా అర్జునులే. ఈ జాగంతా మాదే. ఇళ్ళకెళ్ళి కాలు వస్తుంది. రెడ్డింగ్ మారకొని మీ పాస్బుక్లలో ఈ జాగాలు మీవి కావు, గవర్నమెంట్ గుంజుకుంటుంది, మీ జాగాలు మీకు ఇచ్చిపెట్టిపోవాలి, ఇంట్లో పైలు తీసుకొని పోవాలి అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. బెదిరిస్తే మేము 20,000 30,000 ఇచ్చిర్రు, తీసుకొని పక్కదారినాక కంచేసుకోరు. అక్కడ 40 ఎకరాలు జాగా గుడ్రాలు ఉన్నాయి. ఇందులో మేము మటగున్న జాగా దున్నుకున్నాము. మటగున్న జాగా దున్నుకొని అక్కడ పశువులు మేపుకున్నాం. ఆ జాగా కూడా అనుభవం చేసుకోరు. అనుభవం చేసుకుంటే మొన్న మా ఆడవాళ్ళు మొగలు ఒక 50 మంది మొగలు మళ్ళీ పోయినాము. ఆ పెంచింగ్ కళ్ళన్నీ ఇరగొట్టేసాం. ఇక్కడ మేము 20,000 30,000 అమ్ముకున్నాం కదా, ఇడిచిపెట్టాము. మేము అమ్ముకొని జాగ్రత్త పోయి కళ్ళెర కొడితే 50 మంది పోతే ఆ రోజు పోలీసులు వచ్చారు, ఊకూరు ఇచ్చిర్రు, వెళ్ళిపోయినాము. మళ్ళీ ఒకనాడు మరినారు 3-4 రోజుల తర్వాత 17 మంది పోయినాం. 17 మంది పోయి తొగలకు కంప చెట్లు తొగకు అడ్డం వేసినాము. అడ్డం వేస్తే 17 మంది పోతే 90 మంది మీద కేసు పెట్టేశారు. కేసు పెడితే మేము మొలుకు పోయినాం. కేసు పెడితే మొలుకు పోయినాం. మొలుకు పోయి కేసు అని చెప్పి మొలుకు పోయినాం. మాట్లాడి మా మీద కేసు పెట్టారు. కేసు పోదామని చెప్పి మా పేపర్లు మా ఆధారాలను తీసుకుపోయి మొలుగుల గజ్వెల్లి మొలుగు మండలంకి వెళ్ళి తీసుకెళ్ళి మన గజ్వెల్లి అని పేపర్. ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు? నిజంగా వెంకట్రామరెడ్డి దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, అసలు ఏం జరిగింది? అన్యాయం జరిగింది సార్. ఆయన ఏం చేయలే, మాకు ఆయన ఎంకరేజ్ ఏం చేయలేదు. చేసిందే మొత్తం కార్మికులు, ఆయన చేసిందే మొత్తం ఆయన కార్మికులు చేస్తామని చేయలేదు సార్. వాళ్ళు వెంకట్రామ ఇంచుమించు 8 సంవత్సరాల వల్ల తిరుగుతున్నాం సార్ కలెక్టర్స్. ఇప్పటి కూడా మా తట ఆరాలు ఉన్నాయి, వాళ్ళు ముద్రలు కొట్టించారు చేస్తామని. ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు. ఏడికి యమరథానికి పోయినాం, అక్కడ కూడా ముద్రలు గుద్దిచ్చారు, మేము చేస్తాం పోరాను, అవి లేవు. గజ్వేలి ఆడియో తానికి పోయినాం, అక్కడ కూడా ఏం మాకు పరిష్కారం రాలేదు. సీఎం తానికి పోయినాం, అప్పుడు ఆయన పదవిలో లేడు, ఆయన కూడా కలిసి వచ్చినాం. తర్వాత మన హైదరాబాద్ అదేం ప్రజావాణిలో పోయినాం, అందులో కాంప్లైంట్ ఇచ్చినాం, సిద్దిపేటలో కాంప్లైంట్ ఇచ్చినాం. అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ మా తట. మేము ఇప్పటి నుంచి 10 ఏళ్ళ కొలే తిరిగినా మాకు ఏది వాళ్ళు రెస్పాన్స్ లేదు. ఈ బడాబాబుల వల్ల మాకు అన్యాయం చేస్తారు. ఎక్కడెక్కడ తిరిగినాం సార్, ఎక్కడెక్కడ తిరిగినా మాకు ఏ న్యాయం లేదు. అప్పుడు వాళ్ళకేమో మాకు ఎన్ని మాటలు తిరిగినా పాస్బుక్లు చేయలేదు, కొత్త ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. మా చేలకెళ్ళి వాళ్ళకి ఇష్టకాలి, వాళ్ళకి ఎట్లా అయినాయి, మాకు ఎట్లా కావాలి. మేము 60 ఏళ్ళు 70 ఏళ్ళ కొలే మయ్యాలు కబ్జాలు, వాళ్ళకేమో కొత్త ఇవ్వలేదు, వీళ్ళకి ఎట్లా అయినాయి పాస్బుక్లు, అది మాకు కావాలి. ఓకే, నిజంగా మీకు లలితాబాయి రవీందర్ రెడ్డి దూరాలు ఏమన్నా ఆబ్జెక్షన్ చేస్తున్నారా? లేదు సార్, లేదు, వాళ్ళు చేస్తలేరు సార్. వాళ్ళు మాకే సపోర్ట్ ఇస్తారు సార్, వాళ్ళు మాకే ఇస్తారు. ఏమున్నా ఊళ్ళో ఎంపీటీసీ వాళ్ళు ఊళ్ళో కొంత లీడర్లు తలిగి వాళ్ళను దొరలను తిట్టిరు సార్. మాకు సపోర్ట్ ఇస్తే దొరలను కూడా తిట్టిరు, అడ్డగోలుగా తిట్టిరు. మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అందరినీ తొక్కేస్తారు వాళ్ళు. వెంకట్రామరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు, అంతకుముందు కలెక్టర్గా మీకు అన్యాయం చేసినాడు, ఇప్పుడు ఎంపీగా పోటీలో ఉన్నాడు, మెదక్ ఎంపీగా మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతుంటాడు, రేపు వస్తున్నాడు. నిజంగా ఓటు అడుగుతుంటే మీరు ఓటేసే అవకాశం ఉందా? అసలు నిజంగానే మీ భూమి కోసము ఎన్నిసార్లు తిరిగి ఎంత ఖర్చు పెట్టుకున్నారు? ఇప్పటికి 3-4 లక్షలు పెట్టుకున్నాం సార్. 8 ఏళ్ళ కొలే తిరుగుతున్నాం. ఎప్పుడైతే మాకు 2011 12 కట్ అయినాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగితే ఇంచుమించు 5-6 లక్షలు అయినాయి మేము తిరుగుడు వరకు. వెంకట్రామరెడ్డి అస్సలు దొంగనే వాడు సార్. ఈడ కాదు, సిద్దిపేటలో కూడా గుంజేసిండు, సిద్దిపేటలో కూడా గుంజుకుండు సార్. ఆడి పోతే కలెక్టర్ ఆఫీస్ పోతే ఆడ మొత్తుకోరు అక్కడ వాళ్ళు. వీడు న్యాయం చేస్తాడని వచ్చిరాని మమ్మల్ని సిద్దిపేట వాళ్ళు అడిగారు సార్. దొంగ వాడాడ గెలుస్తారు సార్, బిల్ కూడా గెలవాడు, 1 కోటి కూడా వాడది. ఇక్కడ శిరసారు వస్తే మాత్రం 1 చెప్పులే మెడకేస్తాం. ప్రతి ఊళ్ళో ప్రతి జిల్లాకు వాడు దరిద్రకు అన్యాయం చేసిండు ఆ వెంకట్రామరెడ్డి. వాడేం గెలవాడు, వాడేం పురువాంచాడు. ఈ దళితుల ఉసురు బరాబరి వాడిని ముడుతుంది, ఎన్నటికైనా ముడుతుంది. కానీ మాకు మాత్రం మా భూములు మాకు కావాలి సార్ ఇప్పటి వరకు అయితే.